अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन वमन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन अम्मा बअद। సర్వ స్తోత్రాలు అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వాట్సాప్ మరియు ఇతర మాధ్యమాల ద్వారా మీకు తెలిసిన విషయం, ఈరోజు నా ప్రసంగాంశం ఇస్లాం ధర్మములో షహీద్ అయిన మొదటి మహిళ సుమయ్య రదియల్లాహు అన్హా. ఆవిడ జీవిత చరిత్రలో ముఖ్యమైన 3 విషయాలు మనకు ఆదర్శం. అన్నిటికంటే విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది, దానికి మించినది ఏదీ లేదు అనే విషయం ఈమాన్, విశ్వాసం. అలాగే రెండవది సబర్, సహనం. మూడవది ఇస్తికామత్, స్థిరత్వం. ముఖ్యమైన ఈ 3 విషయాలు మనకి సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క జీవిత చరిత్రలో బోధపడుతుంది. ఒక విశ్వాసిలో ఉండవలసిన గుణాలలో కొన్ని గుణాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అహ్జాబ్ సూరా నంబర్ 33 ఆయత్ నంబర్ 35లో ఇలా సెలవిచ్చాడు. ఇన్నల్ ముస్లిమీన వల్ ముస్లిమాతి వల్ ముమినీన వల్ ముమినాత్ వల్ ఖానితీన వల్ ఖానితాత్ వస్సాదికీన వస్సాదికాత్ والصابرين والصابرات والخاشعين والخاشعات والمتصدقين والمتصدقات والصائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرات أعد الله لهم مغفرة وأجرا عظيما. అంటే నిశ్చయంగా ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు, విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు, సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు, అణకువగల పురుషులు, అణకువగల స్త్రీలు, దాన ధర్మాలు చేసే పురుషులు, దాన ధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు, ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు, కాపాడుకునే స్త్రీలు, అల్లాహను అత్యధికంగా స్మరించే పురుషులు, స్మరించే స్త్రీలు, వీరందరి కోసం అల్లాహ్ మన్నింపును, గొప్ప పుణ్య ఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ప్రియ సోదరులారా, ఈ సూరా అహ్జాబ్ ఆయత్ నంబర్ 35కి ఇది అర్థం. కాకపోతే ఇక ఈ ఆయత్ యొక్క వివరము తఫ్సీర్లో
నేను వెళ్ళదలచలేదు. కేవలం ఈ ఆయత్లో వివరించబడిన గుణాలలో ఒక్క ముఖ్యమైన గుణం వస్సాబిరీన వస్సాబిరాత్, సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు. సబర్ గురించి. సబర్ అంటే సహనం. సాబిర్ సహనం చేసేవారు, వహించేవారు. సహనశీలి అయిన స్త్రీ జీవితములో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ దైవ ధర్మములో స్థిరంగా ఉండే స్త్రీని సాబిర అంటారు. మరొకసారి నేను ఈ అర్థానికి రిపీట్ చేస్తున్నాను. సహనశీలి అయిన స్త్రీ అంటే ఏమిటి? సాబిర అంటే ఏమిటి? జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ దైవ ధర్మములో స్థిరంగా ఉండే స్త్రీని సాబిర అంటారు. నిరాశ చెంది దైవాభిష్టానికి వ్యతిరేకమైన ఎటువంటి పనులకు పాల్పడకూడదు. తుఫాను భీభత్సంలో చిక్కుకొని భయంకరమైన కెరటాలకు ఊగిపోయే జీవిత నౌకను సహన స్థైర్యాలు కలిగిన నావికురాలు దైవం మీద భారం వేసి అంతిమ శ్వాస వరకు దాన్ని తీర్చడానికే ప్రయత్నిస్తుంది. ఇటువంటి స్త్రీయే సుమయ్య రదియల్లాహు అన్హా. సత్య ధర్మాన్ని నమ్మి దాని ప్రకారం నడుచుకునే దృఢ మనస్కులు సహన స్థైర్యాలతో శత్రువుల దౌర్జన్యాలను తట్టుకుంటూ ఇస్లామీయ ఉద్యమంలో పురోగమిస్తున్న సాహసవతులలో యాసిర్ రదియల్లాహు అన్హు, ఆయన యొక్క అర్ధాంగి సుమయ్య రదియల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు అన్హు కూడా ఉన్నారు. సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క భర్త యాసిర్ రదియల్లాహు అన్హుని మిట్ట మధ్యాహ్నం మండు టెండలో ఇసుక నేల మీద నగ్నంగా పడేసి కురడాలతో వళ్ళు హూనం చేశారు. నిప్పుతో వాతలు పెట్టేవారు. ఆయన దయనీయ స్థితిని చూసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఇస్లాం ప్రారంభ కాలంలో ఆ యాసిర్ రదియల్లాహు అన్హు భార్య సతీమణి సుమయ్య రదియల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ రదియల్లాహు అన్హు ఆ కుటుంబం యొక్క దయనీయ స్థితిని చూసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కళ్ళారా చూసి ఏమీ చేయలేని సమయం అది. ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట వచ్చిన మాట ఇస్బిరు యా ఆల యాసిర్ ఫఇన్న మౌఇదకుముల్ జన్నహ్. ఓ యాసిర్ కుటుంబీకులారా, సహనం వహించండి, ఎందుకంటే మీ నివాస స్థలం స్వర్గం. చివరికి యాసిర్ రదియల్లాహు అన్హు అవిశ్వాసులు పెడుతున్న బాధలు అనుభవిస్తూ ప్రాణం విడిచారు. సతీమణి సుమయ్య రదియల్లాహు అన్హా గాథ కూడా దయనీయమైనదే. పరమ దుర్మార్గుడైన అబూ జహల్ ఆవిడను బాధించడమే కాకుండా ఒకరోజు అనరాని మాటలు అని తన చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య రదియల్లాహు అన్హా మీదికి బలంగా విసిరాడు. ఆ దెబ్బకు ఆ సాధీమణి
విలవిల్లాడుతూ నేల కొరిగారు. ఈ విధంగా ఇస్లాం ధర్మములో షహీద్ అయిన, అమరగతి నొందిన మొదటి మహిళ సుమయ్య రదియల్లాహు అన్హా. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర ముల్క్లో ఇలా సెలవిచ్చాడు. ఆయత్ నెంబర్ 2 సూర ముల్క్లో, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. అంటే ఈ జీవన్ మరణాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షించే నిమిత్తం మీలో ఎవరు మంచి పనులు చేస్తారు, సదాచరణ చేస్తారు, సత్కార్యాలు చేస్తారు, మంచి పనులు, మంచివారు, ఇవి చూడటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ చావుని, ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని, ఈ మరణాన్ని సృష్టించాడు. కనుక ఈ ప్రపంచములో సుఖ సంతోషాలతో పాటు దుఃఖాలు, విచారాలు కూడా ఉన్నాయి, ఆనందము ఉంది, బాధ ఉంది, ప్రశాంతత, అప్రశాంతతలు రెండూ ఉన్నాయి. ఏ కష్టాలొచ్చినా, ఏ కడగండ్లు ఎదురైనా నిరాశ చెందకుండా ధైర్యంతో, సంపూర్ణ విశ్వాసంతో, సహనంతో, ఏది పోగొట్టుకున్నా, ఏది నష్టం అయిపోయినా విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు అనే పాఠం మనకు బోధపడుతుంది సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క జీవితంలో. అభిమాన సోదరులారా, సుమయ్య రదియల్లాహు అన్హా ఒకసారి, అసలు ఆవిడ ఎవరు, ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో, ఇది ప్రారంభ కాలం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నబువ్వత్ వచ్చిన ప్రారంభంలో మక్కాలో ఒక వీధి ఉంది, దాని పేరు బను మఖ్జూమ్ వీధి. ఆ మక్కాలో బను మఖ్జూమ్ ఆ వాడ నుండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోతుండగా ఒక ముసలావిడని ఆ ఇనుపతో తయారు చేసిన ఆ వస్త్రాలలో, దానికి ఉర్దూలో జిరాహ్ అంటారు, ఆ ఇనుపుతో తయారు చేస్తారు, దాంట్లో బాగా కట్టేసి మండు టెండల్లో పడేశారు. ఆవిడే సుమయ్య రదియల్లాహు అన్హా. అంటే ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వీధులలోని ఒక వీధి, వాడలోని ఒక వాడ, బను మఖ్జూములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోతుండగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ శుభప్రదమైన, పవిత్రమైన తమ కళ్ళతో చూసిన దృశ్యం ఇది. ఒక ముసలావిడను ఇనుపతో తయారు చేసిన దానితో బాగా కట్టేసి భగభగ బాగా విపరీతమైన వేడిలో పడేశారు. ఆవిడే సుమయ్య రదియల్లాహు అన్హా. అజ్ఞాన కాలంలో అసలు సుమయ్య రదియల్లాహు అన్హా ఎవరంటే, అజ్ఞాన కాలంలో మక్కాలో ధనవంతులలో ఒక ధనవంతుడైన అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా మఖ్జూమి, అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా మఖ్జూమి అనే వ్యక్తి యొక్క బానిసరాలు సుమయ్య రదియల్లాహు అన్హా. అంటే అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా బానిస అన్నమాట సుమయ్య రదియల్లాహు అన్హా.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రవక్త పదవి లభించక, అంటే బేసతే నబవి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రవక్త పదవి లభించక 45 సంవత్సరాల ముందు, అంటే ఇంకా అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టనే లేదన్నమాట. 45 సంవత్సరాల ముందు యమన్ నుంచి యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి వచ్చారు. యమన్ నుంచి యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి యమన్ నుంచి మక్కాకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి యొక్క ఒక తమ్ముడు వ్యాపార నిమిత్తము ఏదో నిమిత్తము యమన్ నుంచి వేరే దేశాలకి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి పోలేదు, తప్పిపోయారన్నమాట. తన తప్పిపోయిన తమ్ముడిని వెతుక్కుంటూ మక్కాకి వచ్చారు యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి. ఆ విధంగా వచ్చి మక్కాలోనే ఉండిపోయారు, తమ నివాసంగా మార్చుకున్నారు. ఎవరు? యాసిర్ బిన్ ఆమిర్. ఆ యాసిర్ బిన్ ఆమిర్తో అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా, అంటే సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క యజమాని, ఆ అబూ హుజైఫా తన బానిస అయిన సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క వివాహం యమన్ నుంచి తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చిన యాసిర్ బిన్ ఆమిర్తో జరిపించాడు. ఈ విధంగా సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క వివాహం యాసిర్ బిన్ ఆమిర్ తో జరిగింది. ఆ విధంగా వారి జీవితం కొనసాగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కాకపోతే యాసిర్ రదియల్లాహు అన్హు వేరే దేశం నుంచి వచ్చారు గనుక సుమయ్య రదియల్లాహు అన్హా ఒక దగ్గర బానిసగా ఉన్నారు గనక వారికి ఆదుకోవటానికి, వారికి కష్ట సమయాలలో సహాయం చేయటానికి, ఆర్థిక పరంగా వారిని సహాయం చేయటానికి, సుఖ దుఃఖాలలో పాల్గొనటానికి వారికి రక్త సంబంధీకులు మక్కాలో ఎవరు లేరు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. తౌహీద్ సందేశం మొదలెట్టారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, విశ్వాసం గురించి, వాస్తవాల గురించి, జీవన విధానం గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించే వారిలో ముందున్నవారు ఆలే యాసిర్, అంటే యాసిర్ రదియల్లాహు అన్హు, సతీమణి సుమయ్య రదియల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ రదియల్లాహు అన్హు. ఇక ఆ తర్వాత మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర చదివితే మక్కాలో ప్రారంభ కాలంలో వహీ వచ్చిన తర్వాత ప్రారంభ కాలంలో ఎవరెవరైతే ఇస్లాం స్వీకరిస్తారో వారి స్థితి ఎలా ఉన్నిందో మనకు అర్థమవుతుంది. రకరకాలుగా, ముఖ్యంగా ఎవరైతే బానిసలుగా ఉన్నారో, పేదవాడిగా ఉన్నారో, ఆర్థికంగా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారో, బంధువులు లేని వారు, రక్త సంబంధం లేని వారు, అటువంటి వారికి ఎక్కువగా ఇబ్బందులు వచ్చాయి. వారిలో ఈ కుటుంబం కూడా ఆలే యాసిర్. చాలా విధాలుగా హింసించబడ్డారు. వారిని కొట్టటం, వారిని తిట్టటం, హింసించటం, బట్టలు తీసేసి
విపరీతమైన వేడి కాలంలో మిట్ట మధ్యాహ్నం బట్టలు తీసి ఇసుక మీద పడుకోబెట్టేవారు. అల్లాహు అక్బర్. తండ్రి ఓ పక్కన, ఓ ప్రక్కన, తల్లి ఓ పక్కన, కొడుకు ఓ పక్కన, ఒకరి ముందర ఒకరికి శిక్ష ఇస్తున్నారు. కాస్త మనము గమనించాలి. ఈ రోజు మనం అల్హమ్దులిల్లా, అల్లా సుబ్హాను వ తఆలా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఆర్థికంగా కూడా వస్తువులు ఉండే సమయం కాదు. 2 రోజులు 3 రోజులు తినడానికి తిండి లేదు అనేది లేదు. అల్హమ్దులిల్లా, అల్లా సుబ్హానహు వ తఆలా పుష్కలంగా మనకి వరాలు ప్రసాదించాడు. అయినా కూడా ఇస్లాం పరంగా జీవించటానికి మనకు ఎటువంటి ఇబ్బందులు లేదు. అయినప్పటికీ మనము చాలా విషయాలలో నిర్లక్ష్యం చేస్తున్నాం. మన కళ్ళ ముందర కూడా చెడు జరిగితే మనకెందుకులే అని చెప్పి మౌనం వహిస్తున్నాం. ఒకవేళ మనలో కొందరు దీని పరంగా నడుచుకున్నా వారి కుటుంబంలో ఎంతమంది భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అమ్మ నాన్న వారు దీని పరంగా ఉన్నారా? తౌహీద్ లో ఉన్నారా? షిర్క్ లేకుండా ఉన్నారా? బిద్అత్ చేయకుండా ఉన్నారా? దీని ప్రకారం నడుచుకుంటున్నారా? దీని పరంగా నడుచుకోవటానికి, తౌహీద్ పైన నిలకడతో ఉండటానికి, షిర్క్ చేయకుండా ఉండటానికి, తౌహీద్ విశిష్టత తెలుసుకోవటానికి, దాని అనుగుణంగా జీవితం గడపటానికి, అల్లాహ్ను స్మరించటానికి, నమాజులు నెలకొల్పటానికి మనకు ఎవరైనా అడ్డు వస్తున్నారా? చేతిలో కర్ర తీసుకుని కొడుతున్నారా? ఆ విధంగా మనము పోల్చుకుంటే లెక్కలేని అనేక వరాలు అల్లా సుబ్హాను వ తఆలా మనకు ప్రసాదించాడు. ఈ విషయం గురించి మనందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అభిమాన సోదరులారా, నేను ప్రారంభంలోనే చెప్పాను, అవిశ్వాసులు పెడుతున్న బాధలు అనుభవిస్తూ చనిపోయారు. సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క భర్త యాసిర్ రదియల్లాహు అన్హు. అలాగే సుమయ్య రదియల్లాహు అన్హా ఏ విధంగా చనిపోయారు? సతీమణి సుమయ్య రదియల్లాహు అన్హా కూడా పరమ దుర్మార్గుడైన అబూ జహల్ ఆవిడను బాధించడమే కాకుండా ఒకరోజు అనరాని మాటలు అని తన చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య రదియల్లాహు అన్హా మీదికి, అంటే కొంతమంది చరిత్రకారు కడుపు మీద అంటారు, కొందరు నాభి క్రింద అంటారు, అక్కడ బలంగా విసిరాడు. ఆ దెబ్బకు ఆ సాధీమణి విలవిల్లాడుతూ నెలకొరిగారు. ఇంత దారుణంగా ఇస్లాం ప్రారంభ కాలంలో, ఎందుకంటే అప్పుడే వారి పెద్ద వయసులో వారిది, వృద్ధాపానికి చేరుకున్నారు యాసిర్ రదియల్లాహు అన్హు, సుమయ్య రదియల్లాహు అన్హా. ఆర్థికంగా చాలా తక్కువగా ఉండేవారు. ఆర్థిక పరంగా బంధువులు ఎవరు, రక్త సంబంధీకులు ఎవరు లేరు. ఇస్లాం ప్రారంభం. ఆ సమయంలో ఎన్ని బాధలు వచ్చినా అవిశ్వాసుల తరపు నుండి, బహుదైవ ఆరాధకుల తరపు నుండి, ఇస్లాం శత్రువుల తరపు నుండి రకరకాల బాధలు వచ్చినా వారి యొక్క విశ్వాసములో కొంచెం కూడా మార్పు రాలేదు, బలహీనతకి వారు గురి కాలేదు. ఇది మన కోసం ఉన్న గుణపాఠం.
చివరికి బదర్ యుద్ధంలో అబూజహల్ చంపబడ్డాడు కదా, మనకు తెలిసిన విషయమే. బదర్ యుద్ధంలో అబూజహల్ చంపబడ్డాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అప్పుడు సుమయ్య మరియు యాసిర్ లేరు కదా రదియల్లాహు అన్హుమా, తనయుడు కొడుకు అమ్మార్ ఉన్నారు కదా. అప్పుడు ఎప్పుడైతే బదర్ యుద్ధంలో అబూజహల్ చంపబడ్డాడో అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు అన్హుని ఉద్దేశించి ఇలా అన్నారు, ఖద్ ఖతలల్లాహు ఖాతిల ఉమ్మిక్. ఓ అమ్మార్, నీ తల్లిని చంపినవాడు ఈ రోజు చంపబడ్డాడు. అభిమాన సోదరులారా, సుమయ్య రదియల్లాహు అన్హా ఇస్లాం ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆవిడ జీవించలేదు. అంటే అనేక మంది తండోపతండాలుగా ముస్లింలు అయిపోయారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేశారు. అది ఆ జీవితము, ఆ సమయము సుమయ్య రదియల్లాహు అన్హా జీవితంలో రాలేదు. ప్రారంభంలోనే ఆవిడ ఇస్లాం స్వీకరించారు. ప్రారంభంలోనే ఆవిడ అమరగతులయ్యారు, షహీద్ అయ్యారు. ఆవిడ యొక్క జీవితంలోని నేను ఈరోజు నా ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క జీవితంలోని మన కోసము ఉండే అనేక గుణపాఠాలలో 3 విషయాలు వారు మా కోసం ఆదర్శం. ఈమాన్, సబర్, సాబిత్ ఖద్మి. ఈమాన్ విశ్వాసం, సబర్ సహనం, సాబిత్ ఖద్మి నిలకడ, స్థైర్యం. ఇది 3 ముఖ్యమైనవి. ఎందుకంటే సుమయ్య రదియల్లాహు అన్హాకి భర్త తరపు నుంచి పరీక్ష. ఎందుకంటే తన కళ్ళ ముందర భర్తని కొడుతున్నారు. భర్త శరీరం నుంచి బట్టలు తీసేసి మిట్ట మధ్యాహ్నం ఇసుకలో ఎడారిలో పడుకోబెట్టున్నారు. కళ్ళతో చూస్తున్నారు భర్త పడే భరించే ఆ బాధలు. స్వయంగా సుమయ్య రదియల్లాహు అన్హాని కూడా ఆ ఐరన్తో, ఇనుపతో తయారు చేసిన ఆ సంకెళ్లతో బాగా బిగించి ఆవిడ్ని కూడా అల్లాహు అక్బర్, ముసలావిడ ఆ ముసలావిడిని ఇన్ని విధంగా బంధించడం, కొడుకు అమ్మారిని కొట్టడం, ఆ తల్లికి, ఆ విశ్వాసమూర్తి పడిన బాధ కొంచెం ఊహించుకోండి. ఓ పక్క భర్త, ఓ పక్క కొడుకు, ఓ పక్క స్వయంగా ఆవిడ. అన్ని విధాల అవిశ్వాసుల, ముష్రికుల, ఖురైషుల, కుఫార్ల తరపు నుంచి బాధలు పడతా ఉంటే ఆమె ఎంత స్థిరంగా, ధైర్యంగా, సహనంతో, ఓర్పుతో తన విశ్వాసంలో మార్పులు ఏ విధంగా కూడా రానివ్వకుండా ఆవిడ ఉండిందంటే అర్థమవుతుంది ఈమాన్ అంటే ఏమిటి, తౌహీద్ అంటే ఏమిటి. ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ కొన్ని రోజుల జీవితం కోసం మనము మాటి మాటికి విశ్వాసాన్ని లెక్క చేయకుండా ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చిన విశ్వాసాన్ని మనము అమ్మేస్తున్నాం. చిన్న కారణాల వల్ల నమాజ్ చేయటం ఆలస్యం చేస్తాం. మనలో చాలా మంది, ప్రతి ఒక్కరూ కాదు, చాలా మంది మనం గమనిస్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చిన్న కారణం ఉంటుంది, అది తర్వాత కూడా చేసుకోవచ్చు. అంత పెద్ద నష్టం జరిగేది ఏం లేదు. అయినా కూడా ఆ ప్రాపంచిక చిన్న లబ్ధి కోసము మనము నమాజ్ వదిలేస్తాము, జమాత్ వదిలేస్తాము, తర్వాత నమాజ్ చేస్తాం. ఇది మన జీవితం. అంటే ప్రాపంచిక కొంత లాభం కోసం మన ఈమాన్లో ఎంత మార్పు వస్తాం. ఇది చిన్న ఉదాహరణ ఇచ్చాను నేను. కానీ వారు అన్ని కష్టాలు,
వారికి వచ్చిన వారి విశ్వాసంలో ఎటువంటి తేడా జరగలేదు. అభిమాన సోదరులారా, ఇక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ సెలవిచ్చారు. ఆ హదీస్ మనం తెలుసుకొని నేను ముగిస్తాను. అదేమిటంటే, ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సలాతుం మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్. 3 విషయాలు ఎవరిలో ఉంటే, ఏ వ్యక్తిలో 3 విషయాలు 3 గుణాలు ఉంటే ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందాడు. విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందిన వ్యక్తి ఎవరు? 3 విషయాలు ఆ వ్యక్తిలో ఉండాలి. ఇప్పుడు మనము విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందామా లేదా అనేది ఈ హదీస్ తెలుసుకుని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ 3 విషయాలలో మొదటిది ఏమిటి? అన్ యకూనల్లాహు వరసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. మొదటి విషయం ఇది. అంటే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి, ప్రతి ముస్లిము అన్నిటికంటే ఎక్కువ అంటే తమ భార్య కంటే, పిల్లల కంటే, స్త్రీ అయితే భర్త కంటే, పిల్లల కంటే, అమ్మ నాన్న కంటే ఎక్కువ, బంధు మిత్రుల కంటే ఎక్కువ, ఈ ధనం కంటే ఎక్కువ, ఆస్తుల కంటే ఎక్కువ, ఆప్తుల కంటే ఎక్కువ, హోదా కంటే ఎక్కువ, ఉద్యోగం కంటే ఎక్కువ, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువ అల్లాహ్ ప్రవక్తను ప్రేమించాలి. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. ఇది మొదటిది. రెండవది వ అన్ యహిబ్బల్ మర్అ లా యుహిబ్బుహు ఇల్లల్లాహ్. అంటే ఇతరులను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ప్రేమించాలి. ఇతరులను స్వార్థం కోసం కాకుండా అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రేమించాలి. ఉర్దూలో ఒక కవి ఇలా అంటాడు. ఉర్దూలో కవిత్వం ఉంది, ఒక పద్యము. దాంట్లో ఒక షేర్, ఒక వాక్యం ఇలా ఉంటుంది. దిల్ మే ఆగ్ లబోం పే గులాబ్ రఖతే హై, హమ్ అప్నే చెహరే పే దోహరీ నకాబ్ రఖతే హై. మనసులో మాత్రం, హృదయంలో మాత్రం ప్రేమ లేదు, ద్వేషం ఉంది, మంట రగిలిపోతుంది. పెదవుల పైన యాక్టింగ్ చేస్తాము. పువ్వులు ఉంటాయి, పెదవుల పైన పువ్వు ఉంది, కానీ లోపల మంట ఉంది. అంటే మన జీవితం ఈ విధంగా ఉంది. స్వార్థం ఉంటే మాట్లాడుతాము, లాభం ఉంటే మాట్లాడతాము, అవసరం ఉంటే మాట్లాడతాము. ఆ అవసరాన్ని బట్టి మనము చేసే సలాం కూడా అలాగే ఉంటుంది. సలాం చేసే పద్ధతి, సలాం చేసే విధానము మన అవసరాన్ని బట్టి ఉంటుంది. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? రెండవ గుణం అంటే విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఎవరు పొందారు? ఆ పొందటానికి రెండవ గుణం ఏమిటి? ఇతరులను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ప్రేమించాలి. ఇక మూడవది వ అన్ యకరహ అన్ యఊద ఫిల్ కుఫ్రి కమా యకరహు అన్ యుqదఫ ఫిన్నార్. అంటే నరకాగ్ని భయంతో మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు. అంటే ఇస్లాం స్వీకరించాము, లేకపోతే పుట్టుకతోనే ముస్లింగా ఉన్నాము, కొన్ని కారణాల వల్ల మళ్ళీ అవిశ్వాసిగా పోవటం అతని దృష్టిలో నాకు భగభగ మండే అగ్నిలో వేసేస్తున్నారు, నేను భగభగ మండే భగభగ అయ్యే ఆ అగ్నిలో నాకు వేసేస్తే అది నాకు ఇష్టమా? ఇష్టం ఉండదు. అదే విధంగా విశ్వాసం నుంచి అవిశ్వాసం వైపునకి మరటం కూడా నాకు ఇష్టం ఉండదు. ఈ విధంగా ఈ 3 గుణాలు ఉంటే అటువంటి వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందినట్లే. ఈ 3 విషయాలు మనలో ఉన్నాయా లేవా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అభిమాన సోదరులారా,
ఈ విధంగా మొదటి విషయం సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క జీవితంలోని ఈమాన్, దాని ప్రాముఖ్యత ఏమిటి, విశిష్టత ఏమిటి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, అమ్మ విషయంలో ఏ విధంగానైనా అన్ని విధాల కుడివైపు నుంచి, ఎడమవైపు నుంచి, వెనుక నుంచి, ముందు నుంచి, కింద నుంచి, పైన నుంచి, అన్ని విధాల ఆర్థిక పరంగా, మానసికంగా అన్ని విధాల కూడా బాధలు వచ్చినా, హింసలు పెట్టినా విశ్వాసంలో లోపం రానివ్వకూడదు, తౌహీద్లో తేడా రానివ్వకూడదు, షిర్క్కి పాల్పడకూడదు. ఇది సుమయ్య రలియల్లాహు అన్హా యొక్క జీవితంలోని మొదటి పాఠం. రెండవ పాఠం ఏమిటి? సబర్, సహనం. మూడవది స్థిరత్వం, నిలకడ. ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు, ఓ దైవ ప్రవక్త, నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అన్నాడు. అంటే ఇస్లాం గురించి బోధనలు చాలా ఉన్నాయి కదండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగే వ్యక్తి యొక్క మానసిక స్థితిని గమనించి దానికి తగిన విధంగా సమయ సందర్భాన్ని బట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానాలు ఇచ్చేవారు. ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఓ దైవ ప్రవక్త, నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అంటే, అయితే దాని గురించి నేను మిమ్మల్ని తప్ప వేరే వారిని అడగవలసిన అవసరం రాకూడదు. ఇస్లాం గురించి ఒక విషయం చెప్పండి, మీకు చెప్పిన తర్వాత నాకు ఇంకెవ్వరికి అడిగే అవసరం రాకూడదు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఆమంతు బిల్లాహి సుమ్మస్తఖిమ్. అంటే నేను అల్లాహ్ను నమ్ముకున్నాను, నేను విశ్వసించాను, నేను ముస్లింగా ఉన్నాను, నేను మోమిన్గా ఉన్నాను అని చెప్పు. ఆ తర్వాత ఆ మాటపైనే నిలకడగా ఉండు. చెప్పటమే కాకుండా నిలకడగా ఉండు, స్థితంగా ఉండు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, ఈ విధంగా సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క జీవితాన్ని అల్లా మనందరికీ ఆదర్శంగా తీసుకొని, కష్టాలలో కూడా మొదటి విషయము అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రతి కష్టం నుండి, ప్రతి నష్టం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి బాధ నుండి కాపాడుగాక. ఒకవేళ అల్లాహ్ ఇష్టం నిమిత్తం ఏదైనా సమస్య, బాధ వస్తే సుమయ్య రదియల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, సహనంతో ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. సుమయ్య రదియల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని జీవించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.